సత్యమూర్తి గారు, మొత్తానికి ఆఖరి పేజీకి వచ్చేసామా? నెక్స్ట్ ఆఖరి గేట్ తెచ్చుకుంటే ఎవరి మొహం కనిపించబోతుంది, ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఆఖరి గేట్ తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి మొహం కనపడుతుందని అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే దీనికి లీగల్ ప్రొసీజరు ఆన్ పేపర్ దాన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఈ ఎక్సర్సైజ్ అంతా. ఇప్పుడు వీళ్ళందరూ అందుకనే మీరు నిన్నటి నుంచి చూస్తే సాక్షిలో నిన్నటి వరకు అసలు ఈ కుంభకోణం మీద వార్తలు రాయాల. నిన్న మొన్నటి నుంచి మొదలు పెట్టారు. అసలు గోవింద బాలాజీకి మాకేంటి సంబంధం, లేకపోతే ఆయనకి సీఎం ఆఫీసులో పనిచేసినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? ఇటువంటి క్వశ్చన్లన్నీ వేసుకుంటూ వాళ్ళు వార్తలు రాయటం మొదలుపెట్టారు. అంటే క్యాంపెయిన్ మొదలుపెట్టారు. వాళ్ళు మొదలుపెట్టిన క్యాంపెయిన్కి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అసలు ఇదంతా కూడా మొత్తం చంద్రబాబు సృష్టి అని. మీకు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఏంటో నన్ను అరెస్ట్ చేయడానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు, ఆధారాలు సృష్టిస్తున్నారు అని చెప్పాడు. నీకు 30,000 మంది ఈ నువ్వు సప్లై చేసిన బూమ్ బీర్లు మద్యం దాగి చచ్చిపోయారని ఒక రిపోర్ట్ వస్తే ఆ రిపోర్టుని నీ పార్టీ అధికార ప్రతినిధి నేషనల్ న్యూస్ ఛానల్స్లో ఒప్పుకున్నాడు. ఆరోగ్యశ్రీ డేటాలో నీకు విపరీతంగా ఈ న్యూరో డిజార్డర్స్ పెరిగిపోయినట్టు రిపోర్ట్ ఉన్నది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ స్పోక్స్ పర్సన్ అంట. ఆయన ఎవరో నేను ఇప్పటివరకు పేరు కూడా వినలేదు, కానీ ఆయన డిజిగ్నేషన్ నేషనల్ స్పోక్స్ పర్సన్. అతను ఒప్పుకుంటున్నాడు ఆరోగ్యశ్రీ డేటా విశ్లేషిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో న్యూరో డిజార్డర్స్ పెరిగిపోయినాయి, లివర్లు దెబ్బతిన్నాయి వాళ్ళు పెరిగిపోయినాయి, కిడ్నీ దెబ్బతిన్న వాళ్ళే 90% పెరిగినాయి, లివర్ దెబ్బతిన్న వాళ్ళవి 203% కేసులు పెరిగినాయి. అట్లా న్యూరో డిజార్డర్స్ అయితే 3000% పెరిగినాయి. అన్ని పెరిగినట్టు వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఆరోగ్యశ్రీ డేటా ఇట్లా ఉన్నది అని చెప్పి. అంటే ఎంత స్పూరియస్ లిక్కర్ని ప్రజలకి తాగించాడనేది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇంత పాపం చేసి ఈ రోజున నాకేం సంబంధం, వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు మనుషులు అయితే చంద్రబాబు నాయుడే అరెస్ట్ చేస్తున్నాడు కదా. మరి అటువంటి గొప్ప నాయకుడు ఉన్నట్టే కదా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నువ్వు చివరికి ఆయన ఆఫీసులో పనిచేసే పని చేసిన ఆ మాజీ ఐఏఎస్ అధికారిని కూడా ఇక రేపు చెప్తాడేమోనండి. ధనంజయ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు మనిషి అని బహుశా రేపు చెప్తాడు. ఎందుకంటే ఇప్పటికే గోవిందప్ప బాలాజీ మాకేం సంబంధం, మాకు సంబంధం లేదన్నాడు. ఆ వికాట్ వాళ్ళ మనిషి అతను అన్నాడు. మరి భారతీ సిమెంట్స్, భారతీ పాలిమర్స్, భారతీ ఇదిలో అన్నింటిలో డైరెక్టర్గా ఉన్నాడు. అన్ని చార్టెడ్ అకౌంటెంట్. విజయసాయి రెడ్డిని ఎల్లగొట్టింది గోవిందప్ప బాలాజీనే. ఈ గోవిందప్ప బాలాజీ ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాడని చెప్పి ఈ ముసలాడు అయిపోయాడు విజయసాయి రెడ్డి, ఇంకా అయిపోయిందని చెప్పి బయటికి వెళ్ళగొట్టారు. విజయసాయి రెడ్డి ప్లేసును ఆక్యుపై చేశాడు ఈ గోవిందప్ప బాలాజీ. అందుకని ఇప్పుడు ఆ గోవిందప్ప బాలాజీ వికాట్ కంపెనీ వాడండి, మాకేం సంబంధం అంటారు. రాజ్ కసిరెడ్డి మాకు సంబంధం లేదా, తెలుగుదేశం లీడర్ పార్ట్నర్ అంటాడు. ఇంకొక ఆయన సజ్జల శ్రీధర్ రెడ్డి మావాడు కాదు, తెలుగుదేశం లీడర్ అంటారు. చివరికి ఇప్పుడు నెక్స్ట్ ఇవాళ అటెండ్ అయ్యారు కదా ధనంజయ రెడ్డిను కృష్ణమోహన్ రెడ్డి అటెండ్ అయ్యారు కదా, వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే సిట్ దగ్గర మొత్తం ఆధారాలన్నీ ఉన్నాయి. వీళ్ళు చెప్తున్నట్టు వీళ్ళు ఆ డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసిన విషయాలన్నీ వీళ్ళే చేశారు, వీళ్ళే ఆర్గనైజ్ చేశారు. డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి అనేది వీళ్ళే చూశారు అనేది సిట్టు వాదన. ఆ ఆధారాలన్నీ వాళ్ళ ముందర పెట్టి అడిగితే వాళ్ళు నేరం ఒప్పుకోక తప్పదు. ఆ తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ సాక్షి పేపర్లో ఈ ధనంజయ రెడ్డి మా దగ్గర పనిచేశాడు కానీ ఈయన చంద్రబాబు నాయుడు మనిషి, కృష్ణమోహన్ రెడ్డి మా దగ్గర చాలా కాలం పనిచేశాడు కానీ ఈయన కూడా చంద్రబాబుకు అమ్ముడు పోయాడు అని రాకపోతే అప్పుడు అడగండి. ఒకప్పుడు తల్లి,
తల్లిని కూడా లేదు చంద్రబాబు నాయుడు స్క్రిప్టే ఇస్తున్నారని చెప్పేసి అని తల్లిని పక్కన పెట్టడం జరిగింది. అదేవిధంగా చెల్లి పసుపు చీర కట్టుకుని వెళ్తే ఎవరిని ఏం చేస్తానికి వెళ్తుందో అన్నట్టుగా చాలా చండాలంగా మాట్లాడారు. అది కూడా మనం చూసాం. అదేవిధంగా విజయసాయి రెడ్డి లేదు చంద్రబాబు నాయుడు మనిషి అంటున్నాడు. రాజ్ రెడ్డి లేదు టీడీపీకి సంబంధించిన పార్ట్నర్ అంటున్నాడు. అదేవిధంగా చూస్తుంటే వైఎస్ సునీత గారిని కూడా అసలు మాకు సంబంధం లేదు, పూర్తిగా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అంటున్నారు. నిజంగా ఇప్పుడు బాలాజీ గోవిందప్ప నిన్ను అరెస్ట్ చేసి ఈరోజు విజయవాడ తీసుకొచ్చిన తర్వాత బాలాజీ గోవిందప్ప కూడా అవును నేను డబ్బులన్నీ కూడా భారతిరెడ్డి గారికి ఇచ్చానని చెప్పేసి అంటే భారతిరెడ్డి గారు కూడా లేదు ఇది కూడా టీడీపీ మనిషి అని చెప్పేసి భారతిరెడ్డి గారు కూడా పక్క పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు బాలాజీ గోవిందప్ప ఏం చెప్తాడు అనేది ఇక్కడ ఇర్రిలవెంట్. ఎందుకు ఆ మాట నేను ఎందుకంటున్నానంటే బాలాజీ గోవిందప్ప ఏం చేశాడు, డబ్బులు ఫండ్స్ని ఇక్కడ ఈ మద్యంలో వసూలు చేసిన అక్రమ సొమ్ముని ఎటు నుంచి ఎటు డైవర్ట్ చేశాడు అనేది ఆల్రెడీ సిట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకని బాలాజీ గోవిందప్ప నాకు తెలియదు, నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు అని చెప్పినా కానీ తమ్ముడు ఇది ఒక్కసారి చూడవా, నువ్వు రాసిందే ఇది ఇటుపోయింది కదా అని ఆధారాలు అతనికి చూపించి గుర్తు వచ్చేదాకా అడుగుతూనే ఉంటారు. గుర్తు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను కదా, అందుకని మళ్ళీ గుర్తు వచ్చే వరకు అడుగుతూనే ఉంటారు, చూపిస్తారు. చూపించినప్పుడు లేదండి అది నేను కాదు మా తమ్ముడు అని చెప్పాలి, మీ తమ్ముడిని పట్టరా అంటారు. అంతే కదా, చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. అట్లా ఈ గోవిందప్ప బాలాజీ నువ్వు వికాట్ డైరెక్టర్, వికాట్లో ఒక కంపెనీ అది, నువ్వు భారతీ సిమెంట్, భారతీ పాలిమర్స్ అన్ని కంపెనీల్లో నువ్వే డైరెక్టర్ ఉన్నావు కదా. మరి భారతదేశంలో ఇంతమంది ప్రజలు ఉన్నారు, మరి వాళ్ళందరినీ భారతీ మేడం డైరెక్టర్లుగా ఎందుకు పెట్టలే, ఒక గోవిందప్ప బాలాజీని ఎందుకు పెట్టింది అంటే నీకేంటి, నీ మనిషి కాబట్టి నువ్వు పెట్టుకున్నావు, నీకు ధైర్యం ఉండాలి. ఎస్ బాలాజీ గోవిందప్ప నా మనిషి, ఇంతకాలం డబ్బులన్నీ వసూలు చేసి నాకు ఇచ్చిన రాజ్ కసిరెడ్డి నా మనిషి అని చెప్పుకునే దమ్ము ధైర్యం ఉండాలి. నువ్వు పెద్ద పులివెందుల పులివి కదా, నీకు ఆ మాత్రం ధైర్యం లేదా? నువ్వు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా నా మనుషులు కాదు అని చెప్పే దౌర్బల్య స్థితికి నువ్వు ఎట్లా ఎందుకు వస్తున్నావు? డైరెక్ట్గా ఒప్పుకో, ఎస్ వీళ్ళందరూ నా మనుషులే, వీళ్ళందరినీ అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పు. అట్లనే చెప్పు, నా మనుషుల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెబితే ఒక వినటానికి ఏదన్నా అర్థం ఉంటుంది. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు మనుషులు అయినా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్తారు. ఆర్గ్యుమెంట్ కరెక్ట్గా లేదు బ్రదర్స్, కొంచెం చూసుకోండి. కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ఈ పాయింట్ చూసుకోవాలి. ఒక 9 ప్రశ్నలు వేసి పబ్లిక్లోకి వదలటం కాదు, ఇది చెప్పు అది చెప్పు ఇది చెప్పు, ఏది చెప్పరు, అన్ని కాగితం మీద చూపిస్తారు, అన్ని లెక్కలన్నీ కాగితం మీదే ఉంటాయి. ఇక్కడ వాసుదేవరెడ్డి బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశాడు. వాసుదేవరెడ్డి ఎక్కడో రైల్వే ట్రాఫిక్లో పనిచేసే ఆఫీసరు. ఆయన తెచ్చి ఎవరు పెట్టుకున్నారు? చంద్రబాబు నాయుడు చెప్తే పెట్టావా నువ్వు? ఆయన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీగా పెట్టుకున్నాడు. ఈ కుంభకోణం అంతా జరిగిన తర్వాత వాసుదేవరెడ్డిని పట్టుకోవటానికి పోలీసులు శతవిధాల ప్రయత్నం చేశారు. చివరికి ఎక్కడెక్కడ తేలాడు? ఈ యలహంక ప్యాలెస్ పక్కన కనిపించాడు. ఆ తర్వాత అతని మీద నిఘా పెడితే తర్వాత దొరికాడు, పట్టుకున్నారు. అంతకు ముందరే ఆయన ఇళ్ళు ఆయన్ని ఎతికితే మొత్తం డాక్యుమెంట్లు దొరికినాయి. ఇప్పుడు వాసుదేవరెడ్డిని బెదిరించి రాయించుకున్నారు స్టేట్మెంటు అని చెప్పి సాక్షి నిన్న చెప్తున్నది. వాసుదేవరెడ్డి ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పటికి 3 నెలలు 4 నెలలు అయింది. 3-4 నెలల కిందట వాసుదేవరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని ఈ రోజున బెదిరించి రాయించుకున్నారు అని అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, ప్రజలందరూ మర్చిపోయి ఉంటారు, పోలీసులు కూడా మర్చిపోయి ఉంటారు, మనం ఒక చెడు ప్రచారాన్ని మొదలు పెడదామని మొదలుపెట్టినట్టుగా కనపడుతున్నది. రాజ్ కసిరెడ్డిని నీ ఐటీ సలహాదారుడిగా నువ్వు పెట్టుకున్నావు. నిన్న మొన్నటి వరకు వీళ్ళందరూ ఏమో ఆర్గ్యూ చేశారంటే ఐటీ సలహాదారుడికి మద్యం కుంభకోణంతో ఏం సంబంధం ఆరోపించి చెప్పారు. అట్లాగే చెప్పారు ఈ సాక్షికి సంబంధించిన మేధావులందరూ, వైసీపీకి సంబంధించిన అధికార ప్రతినిధులందరూ. ఎప్పుడైతే అతను మొత్తం దొరికిపోయాడు అర్థమైపోయిందో, అరెస్ట్ అయిపోయిన తర్వాత ఈ మొత్తం సిచ్యుయేషన్ అర్థమవుతుంది కదా, మాకు సంబంధం లేదు, తెలుగుదేశం సంబంధించిన వ్యాపార లావాదేవీలు ఉన్నాయి టీడీపీ నాయకుడితోటి అని ప్రచారం మొదలుపెట్టారు. ఈ ప్రచారం మొదలుపెట్టిన తర్వాత
రాజకసిరెడ్డి తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు, చాలా నిజంగా బాధపడ్డాడు. నేను జగన్మోహన్ రెడ్డి కోసం ఇన్ని పనులు చేశాను, ఎక్కడెక్కడ మద్యం డబ్బులన్నీ వసూలు చేసి, అంటే మా ఈ కంపెనీలన్నీ ఎంత తయారు చేస్తున్నదో లెక్కలు చూసుకొని రోజు దాన్ని బ్రూవరీస్ కార్పొరేషన్ ఎంత తీసుకుంటుందో, ఎంత స్టాక్ లిఫ్ట్ చేసిందో లెక్కేసుకొని దాన్ని మళ్ళీ షాపులకి పంపించి ఆ షాపుల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి మళ్ళీ తీసుకొని అన్ని 7 లేయర్స్ ద్వారా అన్నీ కలెక్ట్ చేసుకొని అంత చక్కగా నేను గోవిందప్ప బాలాజీకి, ధనంజయ రెడ్డికి, వీళ్ళందరికీ నేను ₹1 కూడా కమిషన్ తీసుకున్నాళ్లే కానీ ఆయన చెప్పిన వర్షన్. Please subscribe to Leo News for more videos.